నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. పోయి డాబా మీద కూర్చున్న చాలాసేపటికి అడిగింది కృష్ణ. నందు, మాట్లాడవేం? నిద్రపోయావా నందు? నిద్ర కూడానా అక్క మనకి? అది మనకు అందని వరమే అన్నాడు. చీకట్లో కళ్ళను దాచగలిగాడు, కానీ కంఠంలోని డగ్గుత్తికను పసిగట్టింది కృష్ణ. ఏడుపు మన సమస్యలకు పరిష్కారం కాదురా నందు. సమస్యల కోసం కాదు, నువ్వెంతటి భారం మోస్తున్నావక్క, ఎన్ని సహిస్తున్నావు. ఏం చెయ్యను చెప్పు, మనం రేపు తినే వరకు తట్టుకోగలం. ఇప్పుడు మళ్ళీ వండి వార్చే శక్తి, ఓపిక అమ్మకు లేదు. ఇంత చాకరీ చేసే అమ్మ ఉపవాసం ఉంటే ఇంకెవరైనా ఉందా? అందుకే ఆకలి లేదని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవురా అంది. ఇల్లు పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉన్నప్పటికీ నాన్నగారు ఇంత నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంతసేపు తన తిండి తన సుఖం అన్నాడు కోపంగా. అటువంటి మనస్తత్వాలేగా ఇటువంటి కుటుంబాలకు మూలం. తన శక్తిని తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు ఇలా తమ సమస్యలను తర్వాత తరాలకు కూడా సంక్రమింపచేయరు చెప్పింది కృష్ణ. చాలాసేపు మౌనం రాజ్యపాలన చేసింది. ఇన్ని తెలిసిన నువ్వు నీ జీవితం విషయంలో త్వరపడుతున్నావు అనుకుంటున్నానక్క అన్నాడు. చివాలున లేచి కూర్చుంది కృష్ణ. నా జీవితమా? నాకొక జీవితం ఉన్నదని, నేను వేరని ఎప్పుడో మర్చిపోయాను నందు. ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటాను. అక్క సమస్య, నీ సమస్య, అమ్మ సమస్య, నాన్నగారి బాధలు, ఒక్క మాటలో ఈ కుటుంబపు బాధలన్నీ ఎత్తుకుపోతాయి నందు. ఆయన త్వరలో విదేశాలు వెళ్తారు, నన్ను తీసుకుపోతారు. అంచేత నేను ఇక్కడ లేనప్పుడు నా సమస్య ఒక్క 10 రోజులు మినహా మిమ్మల్ని బాధించదు అంది. 10 రోజులు గొణిగాడు నందు. ఏమిటి నందు, కాదంటావా? అక్క, ఇందరి కోసం నువ్వు ఒక మహా త్యాగాన్ని తలపెట్టావు. కులమత ఎల్లలను ఛేదించి వెళ్ళిపోవటంలో మున్ముందు నీకు నీ సంతానానికి ఎదురయ్యే బాధలను కూడా ఆలోచించినంత దీక్షగా నీ వారి ప్రస్తుత సమస్యలను నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ త్యాగానికి గుర్తింపు ఉండని స్వార్థ ప్రపంచం అక్క ఇది. నిర్లక్ష్యంగా నవ్వింది కృష్ణ. గుర్తింపు, పొగడ్తలు, సన్మానాలు వద్దు నందు నాకు. బాధలు కడతేరి మన కుటుంబం కాస్త నవ్వుతూ బ్రతకగలిగితే అంతే చాలు. అక్క, నువ్వు అక్కడే పొరపడుతున్నావు హెచ్చరికగా అంటున్న నందు కంఠస్వరం అతి గంభీరంగా మారిపోయింది. సుఖపడరు, నవ్వటమే మర్చిపోతారు. అసలు నవ్వటానికైనా ఏడవటానికైనా బ్రతికుంటారా అని నువ్వు దారి తప్పి నడిచిన నాడు అన్నాడు. నందు, అదే వాళ్ళ దృష్టిలో అది అంతే, దారి తప్పి నడవటం. వాళ్ళు ఏ ఘోరానికో తలపడతారు, నీ డబ్బును విషయంలా చూస్తారు. తమ ఇంటి పరువు మర్యాద గంగలో కలిపావని నిందిస్తారు. తమకు నీ పాపకార్యం వలన పుట్టగతులు లేకుండా పోయాయంటారు. ఈ వృద్ధాప్యంలో వారికి అంత మనస్తాపం కలిగించిన నిన్ను సమాజం కూడా అడుగడుగున హేళన చేస్తూ నిరసిస్తుంది అన్నాడు. అబ్బా, ఆపరా నందు. వినలేనట్లుగా 2 చెవులు చేతులతో మూసుకుంది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ సనాతనులైనా ఇలాగే ప్రవర్తిస్తారక్క. ఈ సమస్యలు సమరతతో పరిష్కరించబడటం సినిమాల్లో చూస్తాం, కానీ యథార్థంగా ఎక్కడైనా జరిగిందా అక్క? నాన్నగారికి అమ్మకు నచ్చ చెప్పగలనని అనుకున్నాను. పరాయి ఇళ్లలో ఊడిగడం కంటే సంస్కార భూయిష్టమైన ఈ మార్గం ఎన్నో రెట్లు మిన్న అనడమే కాదు, సరైనదని అంటాను అంది కృష్ణ. కానీ పెద్దల అవగాహన దృక్పథము వేరుగా ఉంటాయక్క. తెలుసురా, అక్క అయితే తిట్టిపోస్తుంది, అమ్మ అర్థం చేసుకుంటుంది. నాన్నగారు కానీ నందు, ఇంతకు నీ అభిప్రాయం ఏంటి అడిగింది. అక్క, ఆయన మంచివారైతే నీ అంత అదృష్టవంతురాలు ఉండదు అన్నాడు. మంచివారే నందు, 4 నెలల నుండి చూస్తున్నాను. చాలా విశాల భావాలున్నాయి. కానీ నా అదృష్టం ఒకటే కాదు నేను ఆలోచించేది. తెలుసు, కానీ మా గురించిన తపన వదిలిపెట్టాక అమ్మ నాన్నగారులను నేను చూసుకోగలను. నువ్వు నీ జీవితానికి ఒక దారి ఏర్పరచుకుంటూ ఉంటే ఈ సమస్యలు అందుకు అడ్డుగా నిలవకుండా నేను ఎలాగో నెట్టుకొస్తాను అన్నాడు. నోరు ముయ్యరా, నా జీవితానికి దారి ఆలోచించుకునే స్వార్థపరురాలనైతే ఇంతకాలం ఆగటం దేనికి?
నా దారి నేను చూసుకుంటే నీకు, ముఖ్యంగా అమ్మకు నాన్నగారికి నిలువ నీడ కూడా ఉండదు తెలుసా? అక్క పెళ్ళికి ఈ ఇల్లు జగన్నాథం గారికి తనఖా పెట్టి తెచ్చిన 10,000 అప్పు, ఇంకా ఈ ఇల్లు గడవటానికి నా చదువుకు నీ చదువుకు తెచ్చిన అప్పు 4,000, అంతా వడ్డీతో 51,000 అయ్యాయిట. ఆయన నాన్నగారిని ఒత్తిడి చేస్తున్నాడు. అదే ఆయనకు సగం అనారోగ్యం అంది కృష్ణ. 51,000? నందు క్షీణస్వరం అతడికే వినిపించలేదు. అవును, నా జీతం ఇంటి ఖర్చులకి బొటాబొటీగా సరిపోతుంది. నాన్నగారి మందులు ఎక్కడ కొనను, అందుకే ట్యూషన్ ఒప్పుకున్నాను. అర్థం చేసుకున్నానక్క, అందుకే నేను చదువు మాని ఏ నౌకరియో చూసుకోవాలి అన్నాడు. అవి అంత తేలిగ్గా దొరకటం లేదు, కానీ ఉద్యోగులకు వచ్చే జీతం ఎంత? దాంతో 50,000 అంటే 1,00,000 అప్పు తీర్చగలవా అడిగింది. నందు నుండి నిట్టూర్పే సమాధానమైంది. మన విషయాలన్నీ డయానాకు తెలుసు, ఆమె వల్లనే చార్లెస్కు తెలుసు. అధికారినని గర్వం లేదు ఆయనకు. ఒకసారి నాన్నగారిని హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆఫీసులో ఇంకో అధికారి ఆ దరఖాస్తును తిరస్కరించినప్పుడు చార్లెస్ మన పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకుని ఆ లోన్ ఇప్పించారు. అలా అలా మాకు స్నేహం అయింది. ఆ అప్పు ఎంతక్క? 3,000. అమ్మకు చెప్పకరా, బాధపట్టం కంటే ఏం చేయగలదు పాపం. అక్క, ఒక్క విషయం ఆలోచించు. ఈ అప్పు నిమిత్తం సరిపడినా సరిపడకున్నా ఈ ఇల్లు తీసేసుకోమని జగన్నాథం గారిని బ్రతిమలాడదాం. అద్దె ఇంట్లో బ్రతుకులు వెళ్ళ తీసుకుందాం మనిద్దరి జీతాలతో. అంతేకాని అంతో ఇంతో ఇవ్వవలసిన అల్లుడి దగ్గర ఎదురు డబ్బు తీసుకుంటే అతడికి చులకన కాదు. అందున మతాంతర వివాహం అన్నాడు. ఆయన అటువంటి మనిషి కాదు నందు. అలానే అనుకుంటారక్క చాలామంది. మొదట నాకేమిటో భయంగా ఉంది. నువ్వు అసలు ఈ వివాహ ప్రసక్తిని ఉపసంహరించుకోవటం మంచిది. మా అందరి కోసం నువ్వు బలైపోవద్దు. చాలాసేపు నిశ్శబ్దం తాండవించింది. కోపమా అక్క? జవాబుగా నీరసంగా వచ్చింది సమాధానం. నందు, ఒక గమ్యం చేరటానికి చాలా దూరం ప్రయాణం చేశాక వెనక్కు తిరగటం అసాధ్యం. ఎదరకు పరిగెత్తే రైలు వెనక్కు తిరగదు, అది గమ్యం సుదూరంలో ఉన్నప్పుడు. అక్క, ఏ ఎత్తునో మానవాతీత శక్తినో చూసిన మనిషిని విపరీత భయం గొంతు నొక్కితే బలవంతంగా అరిచే పిరికి కేకలా ఉంది నందు సంబోధన. ఆ తర్వాత భయంకర నిశ్శబ్దం ఆవరించింది. నువ్వింత తెలివి తక్కువగా ప్రవర్తించావా అక్క? కృష్ణ అదిరిపడటం ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనిపించింది నందుకి. నీ అనుమానం అర్థమైంది నందు. అంత నీచమైన తొందరపాటు కలదు కాదురా నీ అక్క. జగన్నాథం గారు తన బాకీ తీర్చలేమన్న అనుమానంతో కోర్టుకు వెళ్ళి డిగ్రీ పొందారు. మన ఇల్లు వేలానికి పెట్టే ప్రయత్నం జరుగుతున్నా కూడా నాన్నగారు నిమ్మకు నీరెత్తినట్లుండటమే కాక ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. ఏ ప్రయోజకత్వం లేకున్నా వ్యవహారాలు ఆడవాళ్లకు తెలియనవసరం లేదనే అహంభావతకు తక్కువ లేదు. వింటున్న నందు నిస్సహాయ క్రోధంతో జుట్టు పీక్కున్నాడు కసిగా. ఇన్ని జరుగుతున్నా నాకు తెలియకుండా ఎలా నిభాయించుకున్నావక్క? దానికేం కానీ అసలు ఈ సంగతి నాకు ఎలా తెలిసిందో తెలుసా? వాళ్ళింట్లో ఏదో పర్వదినాన వంట చేయడానికి వెళ్ళింది అమ్మ. ఆఫీసు నుండి వచ్చిన నేను ఇంటి తాళం చెవి తీసుకోవటానికి అమ్మ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ముందు గదిలో జగన్నాథం గారు ఎవరో ఇంజనీరు చేత పెద్ద ప్లాన్ వేయిస్తున్నారు, మన ఇంటిని ఎలా మార్చి మేడ కట్టుకోవాలో అని. నామకార్థం వేలం అమలు జరుపుతున్నామయ్యా ఇంజనీర్ గారు. నా తడాకా తెలిసిన ఎవడు నాతో పోటీకి నిలిచి వేలం పాటుకొస్తాడు? ఆఖరుగా మనకే ఖరారు చేయించుకుంటాను. ఈ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను, కానీ మీరు అతి ఆధునికమైన ప్లాన్ తయారు చేయాలి అన్నాడు జగన్నాథం. ఇంజనీరు తటపటాయిస్తూ అన్నాడు. జగన్నాథం గారు, నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఓ, ఎంత ఫీజైనా తీసుకోండి. అతి ఆధునికంగా ఇక ఈ ఊళ్ళో ఎవ్వరూ ఇంతవరకు కట్టనటువంటి నవీనమైన భవంతి కట్టాలనుకుంటున్నాను అన్నాడు జగన్నాథం. అది కాదండి, పాపం దశరథ రామయ్య బ్రతికి చెడ్డవాడు. ఇటువంటివి బొత్తిగా వేలాలు అవి అంటే తట్టుకోలేక ఏ ఆత్మహత్య చేసుకుంటాడు. అంత ఘోరం జరగనీకండి అన్నాడు ఇంజనీర్. అయితే నా డబ్బు వదులుకోనా? ఎందుకు వదులుకోవాలి? వదలకండి. పాత బాకీకి తోడు మరొక 10 పరకో అతనికి ఇచ్చేసి ఇల్లు సొంతం చేసుకోండి. అతడి చేత ఒక సంతకం పెట్టించి. అంతేగాని ఇలా అవమానించటం తగదు. నువ్వు భలే వాడివయ్యా. దశరథ రామయ్య అంత తేలిగ్గా ఒప్పుకునే రకమా?
అసలు ఆ సుశీల్ ఒప్పుకొనిస్తుందా? అది చాలా తెలివైన ఘటం. అలాగైతే పోనీ అప్పుడే అమలుపరచండి మీ ఆలోచన. ముందు మాత్రం కాస్త చెప్పటం సబబు కదండి అన్నాడు ఇంజనీర్. ఇంకా నయం, అలా కొరివితో తలబొక్కునే పనులు నేనెప్పుడు చెయ్యను కానీ తమరు తమ పని చేయండి ఇంజనీర్ గారు అన్నాడు జగన్నాథం. అనుకోకుండా నేను ఆ మాటలన్నీ విన్నాను నందు. విషజంతువును చూసి బెదిరినట్లే అయిపోయానురా కాసేపు. తర్వాత నాన్నను రహస్యంగా అడిగి నిజం తెలుసుకున్నాను. జగన్నాథం గారిని ఎంతో బ్రతిమాలని కొంత వ్యవధి ఇమ్మని. అంగీకరించకపోగా చాలా నిరసనలు దూషణలు వినిపించారు. అప్పుడే నాకు గ్రాహ్యమైంది. అమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఊడిగం చేయడానికి కారణం అప్పు తీర్చమని త్వరపెట్టరు కదా అని అమ్మ వాళ్లకు సేవలు చేస్తోందని. తర్వాత ఏమైందక్క? డయానాకు తెలుసు అన్నీ. చార్లెస్ తనంతా తాను డబ్బు సర్ది ఎవరో పెద్దవారితో మాట్లాడి ఆ వేళ అన్నీ రద్దు చేయించారు చెప్పింది. అంత డబ్బా? నందు ఉలికిపాటుతో అడిగాడు. అవును, నాన్న రుణ విముక్తుడయ్యాడు, కానీ నేను ఆ రుణభారాన్ని తలకెత్తుకున్నాను. చార్లెస్కు నేనంటే ప్రేమ, వల్ల మాలిన అభిమానం, నా బాధ చూడలేని ఆర్ద్రత, ఇవన్నీనే అతడు మనకు సాయం చేయటానికి కారణం. వివాహ బంధం ఏర్పడలేదు, కానీ అతడికి ఇంతగా రుణగ్రస్తనైన నేను ఏ హక్కుతో అతడి ధనాన్ని కైంకర్యం చేసుకున్నట్లు? మాట్లాడు నందు. నందగోపాల్ నుండి ఏ మాట లేదు. సరే, నేను చెప్తానులే విను. ఎవరు కోపగించుకున్నా, మరెవరు అసహించుకున్నా సహించడానికి నిర్ణయించుకునే ఈ పని చేశాను. నువ్వా చిన్నవాడివి. అన్నలిద్దరూ అక్క ఎవరి దారి వారు చూసుకున్నారు. నేను ఆ మాత్రం కన్నవారికి సాయపడి గూడు నిలపగలిగానని, నేను ఏమైనా వారికి మాత్రం నీడు ఉంటుందని, ఇది నా స్వార్థం కోసం కాదని తృప్తిగా ఉన్నాను. ఎవరు అర్థం చేసుకోకున్నా నువ్వు మాత్రం నన్ను అసహించుకోవని అనుకున్నానురా. కానీ నీ మౌనం చూస్తూ ఉంటే అక్క కుమిలి కుమిలి ఏడ్చాడు నందు. అక్క, నీ కాలి గోటికైనా తాగం మేమెవ్వరము. నీ సంపాదనతో బ్రతుకుతూ ఇక నీ త్యాగం నీడను బ్రతకాల్సిన మేము నిన్ను అసహించుకుంటే పుట్టగతులుంటాయా? నందు, ఏడుపు తెలివిని హరించేస్తుందిరా. ఏడవకు, కర్తవ్యం ఆలోచించు. ముందు ఏం చెయ్యాలన్నది ఆలోచించు అంది. అది నువ్వే చెప్పక్క, నాకు మతిపోతోంది. నువ్వు ఈ మానసిక సంఘర్షణను ఎలా తట్టుకున్నావా అని ఆశ్చర్యపోతున్నాను. ఎవరో బలవంతంగా ఏడుపును అదిమి పెడుతున్నట్లుగా వినవచ్చి అక్కా తమ్ముళ్ళిద్దరూ ఒక్కసారి వెనక్కి చూశారు. డాబా పిట్టగోడను ఆనుకుని ఉన్న సుశీలమ్మ అస్పష్టంగా కనపడింది. అమ్మా, నువ్వు ఎప్పుడొచ్చావు? ఒక్క ఉదుటిన ఆమె వచ్చి కృష్ణను ఒడిలోకి తీసుకుంటూ భూరుమన్నది. ఊరుకోమ్మా, ఎవరైనా వింటారు. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు అన్నం ఎందుకు తినలేదో నాకు తెలిసే తల్లి, నాకు చాలదని. 2 మిఠాయిలైనా తింటావని తీసుకొస్తే ఈ మాటలు వినాల్సి వచ్చింది. ఇలాంటి విషయం విన్నందుకు ఈరోజు చెడ్డ రోజు అనుకోనా? నీ బ్రతుకి ఓ దారి ఏర్పడుతున్నందుకు మంచి రోజు అనుకోనా? సుశీలమ్మ మళ్ళీ మళ్ళీ ఏడవసాగింది. కృష్ణ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అమ్మా, నీకు నా మీద కోపం లేదుగా అడిగింది. కృష్ణ చెంపలను నిమురుతూ సుశీలమ్మ అంది. నేను అప్రయోజకురాలిని. పెళ్లి వయసు దాటిపోతున్నా నీ చేత ఉద్యోగం చేయించుకు బ్రతుకుతున్న వాళ్ళం. ఇంకా కోపం కూడానా అమ్మా? నేనంతా విన్నాను. నీకు దేవుడు మేలు చేస్తాడు కృష్ణ. తల్లిదండ్రుల కోసం ఇంత త్యాగం చేస్తున్నావు. అమ్మా, తన చెవులను తానే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఆనందంగా అంది కృష్ణ. అవునమ్మా కృష్ణ, అమ్మ సనాతనురాలు, అర్థం చేసుకోదు అనుకున్నావు నువ్వు. అదేమీ కాదు. ఈ లోకాన్ని చూసి చూసి నేను అర్థం చేసుకున్నాను. డబ్బున్న వాళ్ళ జోలికి రాదు ఈ ప్రపంచం, ఈ సంఘం కూడా. కులం మమ్మల్ని, మా నిజాయితీని ఏం ఉద్ధరించింది కనుక మేము మీకు నీతులు చెప్పటానికి? నీకు దొరికిన ఈ అదృష్టాన్ని, అవకాశాన్ని నేను పోగొట్టనమ్మా అంది సుశీలమ్మ. కృష్ణ ఆనందాతిరేకంతో పసిపిల్లలా తల్లిని చుట్టేసింది. నువ్వెంత మంచిదానివమ్మా. అందరు స్త్రీలు ఇంత సంస్కారవంతంగా ఉంటే ఎంత బాగుంటుంది మన సంఘం. నందు, ఆ అబ్బాయి నువ్వు చూసావా? చూశానమ్మా, రూపవంతుడే. ఇక గుణం అక్కకు తెలియాలి అని నవ్వేశాడు. పోరా, వెధవ కామెంటు నువ్వును అంది కృష్ణ. కృష్ణ, నాకోసారి ఆ అబ్బాయిని చూడాలని ఉంది. నందు, నువ్వేమంటావు? రేపు భోజనానికి పిలుస్తావా? నీకు పుణ్యం ఉంటుందమ్మా, ఆ పని చెయ్యకు. ఇంటికెందుకు, రభస రేకటానికా? నాన్నగారు పెద్దక్క అందరూ ఆమోదిస్తారా?
అడ్డు వేస్తారా అనేది ఆలోచించు. అది నిజమే అంది సుశీలమ్మ. నేనే ఏదో ఉపాయం చేస్తానులేమ్మా. నందు చెప్పినట్లు ఇక్కడికి ఆయనను రప్పించటం తెలివైన పని ఏమాత్రం కాదు. ఇంకో మాట విను, ఆవేశపడకు అంది కృష్ణ. సరే, తప్పుతుందా? చెప్పేమిటో. ఈ ఇంటిని నాన్నగారు కానీ అన్నయ్యలు కానీ ఎవ్వరూ అమ్మటం తాకట్టు పెట్టడం ఏమీ చేయలేరిక. ఆఖరివాడు నందు. అందుకే బాగా ఆలోచించి ఈ ఇల్లు మీ ఇద్దరి పేర రాయించాను. చార్లెస్ ఈ ఇంటిని జగన్నాథం గారి దగ్గర తాను కొనుక్కున్నాడు. ఆయనకు తెలియదు చార్లెస్ మన మనిషి అని. తెలిస్తే అమ్మరు. ఇది చార్లెస్ నందుకు బహుమతిగా రాశారు చెప్పింది కృష్ణ. ఇది మాత్రం నాకు ఇష్టం లేదక్క, మరీ అప్రయోజకుడిగా. ఆగరా నందు, అమ్మను నువ్వైనా కనిపెట్టుకుని ఉండవా? నాన్నగారికి మందులు అవి ఎలా వస్తాయి? నువ్వే ఇవన్నీ చెయ్యాలి. అందుకే ఇలా చేయించాను. ఆపదలో ఆత్మీయుల సాయం తీసుకోవటం తప్పు కాదు. నీకంత అభిమానం ఉండటం మంచిదే. మన అవసరాలు గట్టెక్కి నీకేదో ఒక దారి దొరికిన నాడు నువ్వు ఏదైనా ఒక విపత్తులో ఉన్న కుటుంబాన్ని ఆదుకో. చార్లెస్ చూపిన మంచి మార్గాన అంది కృష్ణ. ఏ తల్లి కన్న బిడ్డడో దైవం చల్లగా చూడాలి మనసారా ఆశీర్వదించింది సుశీలమ్మ. నాన్నగారిని ఎలాగైనా సమాధానపరచాలమ్మా. ఇదొక్కటే నాకు పెద్ద గండంగా భయంకరంగా అనిపిస్తోంది. కొంతకాలం యాత్రల పేరిట ఎటైనా తిరిగి రండి. మీకు ఎక్కడ బాగుంటే అక్కడ స్థిరపడవచ్చు. మీరు ఎక్కడున్నా నేను నెల నెల డబ్బు పంపిస్తాను. ఈ ఇల్లు తర్వాత అద్దెకివ్వచ్చు అంది కృష్ణ. ఎక్కడికో వెళ్ళటానికి తయారై అప్పుడే మెట్లు దిగుతున్న నందు దగ్గరికి పరుగు పరుగున వచ్చాడు మురళి. రాధక్క రమ్మంటోంది అన్నాడు. నందు ముఖ కవళికలు క్రోధంగా మారిపోయాయి. రాను, నాకు చాలా పనుంది. నిన్ను తీసుకురాకపోతే అక్క నన్ను కొడతానంది. మంచిది, పోయి తన్నించుకో, నా చెయ్యొదులు. మురళి బిక్కమొహంతో మేడ మీదకు చూశాడు. అప్రయత్నంగా నందు చూపులు కూడా అటు తిరిగాయి. రాధిక మేడ వరండాలో నిలబడి ఇట్టే చూస్తోంది. కృష్ణ చూడగానే నవ్వుతూ చేయి ఊపింది. ఏమిటా అలక, ఎన్నాళ్ళయింది నువ్వు ఇటొచ్చి అంది అధికారంగా. లోగడ ఆ అధికారము చనువు నందుకి ఆనందదాయకంగానే ఉండేవి. కానీ జగన్నాథం యథార్థ రూపం తెలిసాక అతడికి పూర్తిగా ఆ కుటుంబంపైనే కోపము అసహ్యము కలిగాయి. ఇంకా ఏం దోచుకోవాలి మా నుంచి? మమ్మల్ని ఇలా బ్రతకనీరా మీరు అన్నాడు. కర్కశంగా అంటున్న అతడిని మొదట విస్మయంగా చూసిన రాధిక అంతలోనే పకపక నవ్వేసింది. అది ఏ సినిమా డైలాగో నాకు తెలియదు కానీ ఏమిటి, ఎక్కడికేమిటి నువ్వు వెళ్లాల్సింది? నాకంటే ముఖ్యమైన పనా? ఎవరది అంటూ రాధిక తల్లి కూడా వచ్చి అక్కడ నిలబడింది. ఏమయ్యా నందగోపాలం, అసలు ఎక్కడా ఇటు రావటం లేదేంటి ఆప్యాయంగా అడిగిందామె. రాజేశ్వరమ్మపై ఎవరికైనా సదభిప్రాయమే. ప్రేమ ఆప్యాయతలు గల వ్యక్తి అని పేరు. అందుకే నందగోపాల్ క్రోధం అప్రయత్నంగానే తగ్గి వదనంపై దరహాస చిన్నెలు పరుచుకున్నాయి. వచ్చి కాఫీ తీసుకువెళ్ళు గోపాలం, చాలా రోజులైంది నిన్ను చూసి అంది. వస్తున్నాను అత్తయ్య అంటూ తప్పనిసరిగా మురళి వెంట వెళ్ళి జగన్నాథం ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా మళ్ళీ క్రోధం రగిలింది ఎదలో. ఈ ముసలి గ్రద్ద వల్ల తమ కుటుంబానికి ఎన్ని పాట్లు అనుకుంటూ పక్క గదిలోకి చూశాడు. జగన్నాథం చుట్టూ చాలామంది ఉన్నారు. మరి డబ్బు అప్పులు ఇచ్చే వ్యవహారాలయ్యి. ఇంత మేడ ఐశ్వర్యం ఉండి కూడా ఇంకా ఎంత దురాశ! వడ్డీలకు వడ్డీలు కట్టి లోకులను పీడిస్తున్నాడు. జగన్నాథం కళ్ళచూడుపై నుంచి చూసి చూడనట్లు చూశాడు నందుని. మనసులో లేకున్నా పైకి మర్యాదగా ఆగి నమస్కరించాడు నందగోపాల్. ఎవరు? దశరథరామయ్య కొడుకా? మంచిది, సెలవులా వచ్చావు? నాలుగు చివరి పలకరింపుతో ముక్కు తీరిందన్నట్టుగా తిరిగి ఏదో దస్తావేజు చుట్టంలో మునిగిపోయాడు. ఈ నిర్లక్ష్యాన్ని కూడా మౌనంగా సహించి మేడమెట్లెక్కి పైకి వెళ్ళాడు. రాజేశ్వరి ప్రేమగా చదువు విషయమో ఆరోగ్య విషయమో అన్నీ అడిగింది. తల్లి ఎదురుగా ఉన్నంతసేపు బుద్ధిగా మౌనంగా కూర్చున్న రాధిక ఆమె లోనికి నిష్క్రమించగానే శివంగిలా లేచింది. ఏంటో చాలా నిష్ఠురాలు మాట్లాడుతున్నావు? నిన్ను నేనేం చేశాను? ఏం దోచుకున్నాను? అమాయకంగా ఉంటాయి మాటలు, ఘాతుకాలు ఎవరికి తెలియకుండా చేయగలరు మీరు అన్నాడు. నిర్ఘాంతపోయింది. నువ్వు నిజంగానే అంటున్నావా నందు? అంతలో జగన్నాథము అతడి గుమస్తా ఏదో వాదులాడుకుంటూ మెట్లెక్కి వస్తున్న సవడయింది. సాయంత్రం మామిడి తోటలో 5 గంటలకు మాట తప్పకూడదు అంటూ లోనికి పారిపోయింది రాధిక. అదిగో మీ నాన్న దేని గురించి మాట్లాడుతున్నాడో కాస్త విను.
చేసిన అన్యాయం ఏమిటి అని అడగటం కాదు అంటూ కోపంగా వెనుతిరిగాడు నందు. రాధిక ఆగింది తండ్రి మాటలు వినటానికి. కోపంగా ఉన్న జగన్నాథం నందుని గమనించలేదు. శివతాండవం చేస్తున్నాడు అతను గుమస్తా యొక్క అప్రయోజకత్వం పైన. ఆ ఆఫీసర్ గారు తిరిగి అమ్మనన్నారండి ఆ ఇల్లు. కొన్నదానికి రెట్టింపు ఇచ్చినా 4 రెట్లు ఇచ్చినా అమ్మేది లేదు అన్నాడు. ఆయన అలా మహాగర్వంగా నిస్సంకోచంగా చెప్తూ ఉంటే ఇంకేం చెయ్యను అంటూ గుమస్తా తన గోడును వివరించుకున్నాడు. జగన్నాథం అతి కోపంగా చిందులు ప్రారంభించాడు. నేను డైరెక్ట్గా కొనిస్తే బాగుండదు, దశరథ రామయ్య గోల పెడతాడని ఇంకొకడిని కొననిచ్చాను. నామకార్థం కొంటాడు, ఎక్కువ డబ్బు ఆశ చూపితే మళ్ళీ నాకే అమ్ముతాడు అనుకున్నాను. ఆ భరోసాతోనే ఆ ఇంటిని మేడగా మార్చే ప్లాన్ తయారు చేయించుకున్నాను. ప్లాన్ త్వరగా పాస్ చేయించమని మన కౌన్సిలర్ కూడా కొంత డబ్బు సమర్పించుకున్నాను. ఇన్ని అయ్యాక ఇప్పుడు నేను వదులుతానా? వాడిని నేనే కలిసి మాట్లాడతాను. దశరథ రామయ్యను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టి తీరుతాను అంటున్నాడు. ఇక వినలేనట్లుగా రాధిక గోడకు చేరగిలబడింది. రాజేశ్వరి వచ్చింది లోనుండి. వాళ్ళేదో బ్రతికి చెడ్డవాళ్ళు, వాళ్ళంటే ఎందుకండి అంత కోపం మీకు? బీద ఇల్లాలు అవస్థలు పడుతూ ఉంటే నేను చూడలేకున్నానే అంది. చీనోరుమై లోపలికి పో, వెధవ ఆడపెత్తనాలు. ఆ ఉరుములు చాలు. రాజేశ్వరి మరి నోరెత్తలేదు. ఎందుకే నీకు వాళ్ళంటే అంత ప్రేమ? నీ పుట్టింటి వైపు దూరపు చుట్టాలనేగా అలా పడి చేస్తావు? అలానే చూస్తూ ఉండు, ఆ ఇంట్లోని వాళ్లను రోడ్డుపై నిలబెడతాను తీవ్రంగా అనేసిన జగన్నాథం అంతకంటే తీవ్రంగా వచ్చిన జవాబు విని వెనక్కు తిరిగి చూశాడు. నందగోపాల్ మెట్ల మీద ఉన్నాడు. నీ వల్ల కాదు జగన్నాథం మమ్మల్ని రోడ్డు మీద నిలపటం. దేవుడు అనేవాడే ఉంటే నీకే ఆ గతి పట్టడం నేను చూస్తాను. ఆ మాటలకు కొన్ని లిప్తల కాలం జగన్నాథం కళ్ళు నోరు తమ స్వధర్మాన్ని విస్మరించినట్లుగా నిలబడిపోయాడు. అంతలోనే తేరుకుని ఇనుముడించిన కోపంతో రుద్రావతారమే దాల్చాడు. ఏరా పిల్లకాకి, ఏం చూసుకునిరా అంత ఎగురుబాటు? అరే, నువ్వు మా ఇంట ఆ ఇంట పని చేసుకుని బ్రతుకుతున్న దాని కొడుకువి, నీకంత కంఠం లేస్తుందేరా? 50,000 50,000 రా నా డబ్బు. నీ బాబు తిన్నాడు. తలుచుకుంటే నిప్పు నీరు కూడా పుట్టనీయను, జాగ్రత్త. ఏ త్రాగిన మైకంలో ఉన్నావేమో, నేనెవరినో తెలియక మాట్లాడుతున్నావు పో. నందు అప్రయత్నంగా రాధిక వంక చూశాడు. ఆమె తల్లి రాజేశ్వరి కూడా నిస్సహాయులై కన్నీటితో చూస్తున్నారు ఈ అప్రియ దృశ్యాన్ని. నందు హేళనగా నవ్విన నవ్వులో రాధికకు అనేక అర్థాలు స్ఫురించి చూపులు నేలవైపు మరల్చింది. పోరా, ఇంకా నిలుచున్నావేం? జగన్నాథం చీత్కరింపు నందుని కూడా రెచ్చగొట్టింది. పోతాన్రా, నువ్వు ఇటువంటి కాలసర్పానివని తెలియక ఇంతకాలం నిన్ను మామ అని పిలిచి గౌరవించాను. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? తెల్లనివన్నీ పాలనుకునే అమాయకులు గనక మా అమ్మ నాన్న నిన్ను నమ్మి మోసపోయారు. ఆ పైన జగన్నాథం విసిరే రుసరుసలు వినకనే విసవిస వెళ్ళిపోయాడు. జగన్నాథం గుండె ఆవేశంతో ఎగసి పడింది. కళ్ళు అగ్ని కాణాలే అయి సెగలు కక్కాయి. భ్రుకుటి ముడి మరింత బిగిసింది యోచనలతో. క్రౌర్యం అంతా తల పంకింపులో ఒలికింది. ఎదుటలేని నందుపై కోపం కూడా కళ్ళెదుటి ఉన్న సతీసుతలపై కురిసింది. జాగ్రత్త, ఆ ఇంటి కాకి కూడా ఈ ఇంటిపై ఇక వాలకూడదు. అందుకు భిన్నంగా జరిగిందో చర్మం ఒలిచేస్తాను. ఆ హోంకరింపు ఆ మేడలోని జనాన్నే కాదు, మేడనంతటినీ దాడదడలాడించి గడగడలాడించింది. అవును, ఇక అంతే జరుగుతుంది. జగన్నాథం శాసనం ఆ ఇంట్లోనే కాదు, ఆ వీధికే చండ శాసనం. దూరం నుండే నందు వస్తున్నాడని గ్రహించిన రాధిక మనసు ఎంతసేపటి నుండో ఎదురు చూస్తున్న నిరీక్షణ ఫలవంతమైనందుకు సంతోషించినా అంతలోనే భయంతో గుండెదడ ప్రారంభమైంది. భగవాన్, ఈ సమావేశం ఫలితం ఎలా ఉంటుంది? నందు రాధికను గమనించనట్లే వచ్చి మామిడి చెట్టు కింద కూలబడ్డాడు. ఆ ఎదురుగానే మోటబావి పక్కన విరగబూసిన బంతి చెట్ల దగ్గర నిలబడిన రాధిక చాలాసేపు చూసింది నందు తన వైపు చూస్తాడని. ఎప్పుడు బంతిపూలు చూసినా నువ్వే గుర్తొస్తావు రాధి, విరగబూసిన బంతిపూలా ఉంటావు అంటాడు ఎప్పుడు నందు తనను. ఇంతకీ ఆ సరస సల్లాప ధోరణిని మళ్ళా అతడిలో రప్పించాలనే ఆమె చాలాసేపు ఆ బంతిపూలను సవరిస్తూ అక్కడే నిలిచినా అతడు నేలపై గీతలు గీస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఆ వదనంపై క్రోధమూ లేదు, సరసత భావమూ లేదు. ఒడి నిండా బంతిపూలు కోసి తెచ్చి అతడి ఎదుట పోస్తూ సమీపంలోనే కూర్చుంది ఆమె. ఇప్పటికీ అతడిలో చలనం లేదు. నందు, నీ కోపం చూసి మధ్యాహ్నం నువ్వు ఇక్కడికి రావేమో అనుకున్నాను అంది అతి మంద్రస్వరాన.
చివాలన తలెత్తిన నందు కళ్ళు రాధికనే తదేకంగా చూడసాగాయి. ఆమె మనసులోని భావాలను చదవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడూ ఆనందంగా ఆప్యాయంగా ఉండే నీలో ఇంత ఆగ్రహం కూడా ఉందని ఈరోజే తెలుసుకున్నాను నందు అంది. ఏమన్నావు? ఆగ్రహమా? నాదా? అంతేగాని నీ తండ్రిది అన్యాయం కాదా? ఎలా అనగలుగుతున్నావు ఈ మాట? ఇదే నీకు జరిగితే నువ్వు శాంతంగా ఉండగలవా? బంతిపూలతో నందు పేరును పేర్చుతున్న రాధిక నుండి ప్రత్యుత్తరం రాలేదు. ఆగ్రహం అని అనకురాధి. మాకు జరిగిన అన్యాయానికి నా మనసు ఆక్రోశంతో అరిచే అరుపులు నీకు ఆగ్రహంగానూ గర్వంగానూ విరగబాటుగానూ అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు అటువంటి అనుభవాలు లేని దానివి గనుక. మాట్లాడవే నందు. బేలగా తలెత్తిన ఆమె నేత్రాల నిండా నీరు. ఎలా మాట్లాడతాను? ఆ కాలసర్పం కూతురునేగా నేను. ఎంత ద్వేషం నీకు మా మీద? అనుకుని ఈ జవాబుకు అతడు ఆగ్రహపడలేదు. రాధిక ఊహకు భిన్నంగా అతడి నేత్రాల నిండా విస్మయం కనపడింది. క్రమంగా ఒక చిరు దరహాసం వెలిసింది ఆ పెదవులపై. నీ పితృభక్తికి నా జోహార్లు రాధి. ఇంతటి కట్టడి ఐకమత్యము గల కుటుంబం కనుకనే మీ ఐశ్వర్యం ఆనాటికి ఆనాడు వృద్ధి చెందుతోంది. ఒకరినొకరు విమర్శించుకొని కాట్లాడే గుణాలు ఉన్నాయి కనుకనే మేమిలా ఆనాటికి ఆనాడు క్షీణించి మీ వంటి వారి చేత చేత్కరించబడుతున్నాం. నేనే నీ స్థానంలో ఉంటే గనక అటువంటి తండ్రిని జన్మ జన్మలకు ద్వేషించి ఉండేవాణ్ణి అన్నాడు. ఇందులో నా అపరాధమే ఉంది నందు. నేనెప్పుడూ నిన్నే. మాటలు పూర్తిగా అనేయకుండా దుఃఖం ఆమె గళాన్ని అదిమి పట్టింది. అతడి వదనంలో కానీ స్వరంలో కానీ ఎటువంటి మార్పు లేదు. పూర్వపు నినాదంతోనే మాట్లాడాడు. అవును రాధి, నీ తప్పేమీ లేదు. నువ్వు నా బాల్య స్నేహితురాలిగా నా అభిమాని అయిన రాధికవే. అందుకే నీ ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చాను. అంత దుఃఖంలోనూ ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. థ్యాంక్స్ నందు అంటూ కళ్ళు తుడుచుకుంది. అతడు తన మాటలను పొడిగించాడు. విను, నీకు ఏ తండ్రి అయితే అతి ప్రేమాస్పదుడో అతడు నాకు బద్ధ శత్రువు. అతడి సర్వనాశనం నేనెందుకు కోరుకుంటున్నానో విను అన్నాడు. నందు ప్లీజ్ అలా మాట్లాడకు. ఆ ఏడు పాపి యథార్థాలు సరిగ్గా విను రాధి. ఏడవటానికి బతుకంతా ఉంది. మనిద్దరం మాట్లాడుకోవటానికి మాత్రం ఇదే ఆఖరి సమాగం. మా అక్క పెళ్లికిచ్చిన అప్పుపై వడ్డీలకు వడ్డీలు గుప్పించి ఆ వంకన మా ఇంటినంతటినీ కబడించాలని చూశాడు నీ తండ్రి. ఆ బెంగతోనే మా నాన్న మంచం పట్టాడు. ఉద్యోగం పోయింది. అమ్మ అభిమానం విడిచి మీ ఇంట ఆ ఇంట పనులు చేసి తెచ్చి పోషించుకుంటున్న ఈ బీద కుటుంబానికి ఈ మాత్రం మనశ్శాంతి కూడా లేకుండా చేయాలని మీ నాన్న ఇంటిని వేలం పాటకు పెట్టించే యత్నం చేశాడు. అయితే ఒక దైవం అతడి పాడు ప్రయత్నానికి అడ్డొచ్చి మా ఇంటి వేలాన్ని ఆపాడు. అతడు మా చిన్నక్క స్నేహితుడు కావచ్చు, కానీ పరిణామాలు మాత్రం తాపీగా ఉండవు. మా అక్క క్రిస్టియన్గా మారి అతడితో జీవితం పంచుకోబోతోంది అన్నాడు. ఏమిటినందు? అవును, ఎందుకంత ఆశ్చర్యం? ఇది మన యువతరం ఆనందంతో ఆమోదించి ఆహ్వానించవలసిన ఆహ్లాదకరమైన మార్పు. వరకట్న దురాచారాన్ని, కులమత భేద జాడ్యాన్ని సంహరించగల అభ్యుదయకరమైన మార్పు. కానీ ఇంకా పాత పద్ధతుల్లోనే జీవిస్తున్న మా నాన్నగారు పరువు కోసం ప్రాకులాడుతూ ఉన్నదంతా హరించుకుని పేదరికంలోకి జారిపోయి జబ్బుపడ్డ నాన్నగారు ఈ అసాధారణమైన అనూహ్యమైన మార్పును ఎలా తట్టుకుంటారు? ఏ అవాంఛనీయమైన పరిస్థితిని సంఘటనను తప్పించడానికై అక్క ఇంత సాహసం చేస్తుందో ఆ అభిమతం ఈడేరుతుందా? ఫలితం దక్కుతుందా? ఏం జరుగుతుంది? అసలు ఏం జరగనుంది? నా తల 1000 వక్కలైపోతోంది. అంతకంతకు ఆవేశపూరితుడై మాట్లాడుతున్న నందును నిరుత్తరై నిస్తేజంగా చూడసాగిన రాధిక కళ్ళు రెప్పలు వాల్చక నిశ్చలంగా అతడిపైననే నిలిచిపోయాయి. ఆ కళ్లల్లో ఆక్రోశం, ఆవేదన, అసహాయత, అభ్యర్థన, అపార్థం వలదనే అర్థింపు అన్నీ కలగా పులగంగా కనపడుతున్నా పరిశీలించగల స్థితిలో లేదు నందు మానసిక పరిస్థితి. ఆమెతో మాట్లాడుతూనే ఉన్నా అతడి చూపులు ఎక్కడో ఉన్నాయి. ఆ ఆలోచనలు ఇంకెక్కడో కేంద్రీకరించబడ్డాయి. పృథ్వీలోని వేదన అంతటిని తానే భరిస్తున్నంత అలసత్వం అనుకుంది ఆ వదనంలో. ఇవన్నీ నీకు నేను చెప్పకూడదు రాధి. నీకై నువ్వు ఇవన్నీ ఎవరికి చెప్పకు. ఆ రోజు ఎటు అనివార్యమే. ఈలోగానైనా పరిస్థితుల్ని కాస్త శాంతిగా ఉండనిద్దాం. నీ గౌరవనీయులైన తండ్రిని నేను నిందించినందుకు ఈ కారణాలు సంజాయిషీలు చాలనుకుంటాను. చాలవనుకున్నా నేను ఇంకా కోరగల క్షమాపణలు ఏమీ లేవు అంటూ లేచాడు వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడవుతూ. మెరుపులా లేచి అతడి దారికి అడ్డు నిలిచింది రాధిక, చేతులు అటు ఇటు అడ్డుగా చాపుతూ.
ఈ నిందలు నిష్ఠూరోక్తులుగా నేను ఎంత శ్రమపడి వచ్చానో, మన మధ్య మరొక రకం మాటలు ఆశించాను నందు నేను అంది. అంతవరకు లేని కోపం ముప్పిరి కొనగా నందు ముఖ కవళికలు అప్రసన్నంగా మారిపోయాయి. రాధి, పరిస్థితులు తెలియకపోవటానికి నువ్వేమో చిన్నపిల్లవు కావు. ఇప్పటికే జీవన్మృతులమైన మాకింకా సజీవ సమాధులు నిర్మించకు. ఇంతకాలం మన మధ్య డబ్బు తెర ఒక్కటే అడ్డుగా ఉండేది. ఇప్పుడు కులమతాల ఇనుప కట్టడాలు కూడా లేచాయి మన మధ్య. మన స్నేహాన్ని మర్చిపో, సుఖపడు. తనకు అడ్డుగా నిలిచిన ఆమెను త్రోసివేస్తూ పెద్ద పెద్ద అంగలతో సాగిపోయాడు. ఆమెచే అందంగా బంతిపూలచే పేర్చబడిన అతడి నామాక్షరాలు ఆ పాదాల కింద నిర్దాక్షిణ్యంగా నలిగిపోయాయి. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.